హనుమంతుడు భగవంతుని పరమ భక్తుడు, అపారమైన శక్తి, ధైర్యం మరియు జ్ఞానం కలిగి ఉన్న మహావీరుడు. ఆయన తన శరీరాన్ని కోరికతో చిన్నదిగా, పెద్దదిగా మార్చుకునే సామర్థ్యంతో, మేఘాలంత ఎత్తుకు ఎదిగే శక్తితో, పర్వతాలను ఎత్తగల బలంతో ప్రసిద్ధుడు. బాల్యంలోనే ఆయన సూర్యుడిని మామిడికాయగా భావించి మింగబోయాడు. ఇది ఆయన అపారమైన బలానికి, అమాయకత్వానికి నిదర్శనం. రామాయణంలో ఆయన లంకను దాటి సీతాదేవిని కనుగొని రావణాసురుని మహాసైన్యాన్ని ఒంటరిగా ధ్వంసం చేసి లంకను అగ్నితో దహించడం ఆయన శౌర్యానికి అద్భుతమైన ఉదాహరణ. హనుమంతుని శరీరానికి ఏ ఆయుధమూ హాని చేయలేవు, ఏ శత్రువు ఆయన్ని ఓడించలేరు. బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, వైవస్వత మను, వాయుదేవుడు, యమధర్మరాజు మరియు మహాదేవుడు ఇచ్చిన వరాల వలన ఆయన్ని మరణం స్పృశించదు. ఆయనకు అష్టసిద్ధులు అనిమ, లహిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వం, వసిత్వం మరియు నవనిధులు లభించినవి. భక్తుల కోరికలను తీర్చే మహాశక్తిశాలి అయిన హనుమంతుడు భయాన్ని తొలగించి ధైర్యాన్ని, బలాన్ని ప్రసాదిస్తాడు. ఆయన పేరును జపించిన వారికి మానసిక శాంతి, ఆరోగ్యం, విజయాలు సిద్ధిస్తాయి. భవిష్యత్తులో కల్కి అవతారానికి సహాయపడతారని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుని భక్తి, శక్తి మరియు ధర్మపరాయణత అన్నీ కలిపి ఆయన్ని అపరమహావీరుడిగా నిలిపాయి. జై శ్రీరామ, జై హనుమాన్.